relay loss completed kada. Next one, next step. లాస్ట్ క్లాస్ ఏం చెప్పాము? అకౌంట్ కరెన్సీ కూడా కంప్లీటెడ్ కదా. క్లాస్ చెప్పుకున్నాం, తర్వాత అకౌంటింగ్ కరెన్సీ గురించి డిస్కస్ చేసాం. అకౌంట్ కరెన్సీ అయిపోయిందా? ఓకే, అకౌంట్ కరెన్సీ కూడా కంప్లీటెడ్. 1 minute. టిఆర్ మేనేజ్మెంట్ అయిపోయిందా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. టిఆర్ లేదు సార్, అయిపోలేదు, చెప్తానన్నారు. అవ్వలేదా? అవ్వలేదు సార్. చూడండి ఎక్కడ ఉంది టిఆర్ మేనేజ్మెంట్. మేడం పైన ఉంది. టిఆర్ 6th one చూడండి. చూడండి టిఆర్ మేనేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టిఆర్ మేనేజ్మెంట్ సో టిఆర్ మేనేజ్మెంట్ కదా. మీకు షీట్ ఒకటి చెక్ చేస్తాను చూడండి. టిఆర్ మేనేజ్మెంట్ టిఆర్ మేనేజ్మెంట్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ లో ఉందంతా చదవాలి. నేను చెప్తాను మీకు, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, బట్ ఇది మొత్తం చదవాలి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. టిఆర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్. టిఆర్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అంటారు. వెహికల్. ఎగ్జాంపుల్ చూడండి. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. టిఆర్ అంటే ఏంటి? ఒక వెహికల్ అంటారు. ఎగ్జాంపుల్, మనం యాక్చువల్గా ఈ టిఆర్ మేనేజ్మెంట్ అనేది లేదంటే ఒక టిఆర్ జనరేట్ చేయడం అనేది ఫస్ట్ లో చెప్పుకోవాలి. ఎక్కడ? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్నా ఫస్ట్ లో స్టార్ట్ చేయాలి ఇది టిఆర్ అనేది. టిఆర్ అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేసాం, దానికన్నా ముందు చేయాలి. దీన్ని టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్, టిఆర్ ని బేస్ గా చేసుకుని వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అని చెప్తారు. ఇది టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. కిందికి రండి. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్.
లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సర్వర్ ఉంది. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాం మనము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ ఇక్కడ శాండ్ బాక్స్ సర్వర్ ఉంది కదా, 1 minute. ఇది ఓల్డ్ ఇమేజ్, 1 minute. మీకు ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇది ఓల్డ్ ఇమేజ్, 1 minute. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఉన్న ఇమేజ్ రిమూవ్ చేసి ఈ ఇమేజ్ యాడ్ చేయండి అక్కడ. ఓకే, వెయిట్ 1 minute, వెయిట్ చేయండి. చూడండి, టిఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ లాజిక్. యాక్చువల్గా మనం ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం, దానికన్నా ముందు మనం ఈ టిఆర్ అనేది క్రియేట్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేసాం కదా, దానికన్నా బిఫోర్ మనం టిఆర్ క్రియేట్ చేయాలి. యాక్చువల్గా టిఆర్ అనేది మనం డైరెక్ట్ గా మనం క్రియేట్ చేసేసాం. టిఆర్ అనేది డైరెక్ట్ గా క్రియేట్ చేసాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో క్రియేట్ చేసేసాం. అలా కాకుండా మామూలుగా ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ లో అయితే కనుక ఫస్ట్ టిఆర్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే టిఆర్స్ అనేవి క్రియేట్ చేయాలి. టిఆర్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి ఒక షీట్ ఉంటుంది, టిఆర్ షీట్ అంటారు. కొంతమంది ఎంప్లాయీస్ కి కొన్ని టిఆర్స్ అనేవి వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తుంటారు. ఒక మేనేజర్ ఉంటారు, సపరేట్ గా మేనేజర్, ఆయన టిఆర్స్ క్రియేట్ చేస్తారు, ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. ఆయన క్రియేట్ చేసిన టిఆర్ ని ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తారు, మీకు ఇస్తారు, ఓనర్షిప్ ఇస్తారు. లేదంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, ఓన్ గా కూడా టిఆర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎనీవే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేయబోయే ముందు ఫస్ట్ మనం ఈ టిఆర్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేయాలి. టిఆర్స్ అనేవి క్రియేట్ చేయాలి. కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ, థియరిటికల్ గా ఫస్ట్ అర్థం చేసుకోండి. సో టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality server to production server. ఇట్లా మూవ్ చేయడానికి TR అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ సర్వర్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి డేటాను మూవ్ చేశారనుకోండి, TR అవసరం లేదు.
విత్ ఇన్ ద సర్వర్ లో డేటాని విత్ ఇన్ ద క్లయింట్, ఇప్పుడు మనం క్లయింట్ నెంబర్ 800 వాడుతున్నాం ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటే విత్ ఇన్ ద సర్వర్ లో, ఐ మీన్ విత్ ఇన్ ద క్లయింట్ లేదా విత్ ఇన్ ద ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్ లో చేశారు, డెవలప్మెంట్ సర్వర్ లో 100 300 ఉంది. ఇక్కడ ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి డేటాను మూవ్ చేయడానికి మామూలుగా టిఆర్ అనేది అవసరం లేదు. అలాగే బేసెస్ టీమ్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మూవ్ చేసుకోవచ్చు. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఏమేమి ఉన్నాయి, మామూలుగా 3 పార్ట్స్. క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేస్తాము, క్లయింట్ నెంబర్ 300 లో టెస్టింగ్ చేస్తాం. క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి డేటాను మూవ్ చేయొచ్చు, కాన్ఫిగరేషనల్ డేటాని. క్లయింట్ నెంబర్ 200 అంటే ఏంటి, ఎబాప్ కి సంబంధించింది, టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటారు, ఇది మనకు సంబంధం లేదు, దిస్ ఈస్ ఫర్ ప్రోగ్రామింగ్ డేటా. సో క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, లేదంటే డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళని. క్లయింట్ నెంబర్ 100 లో చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే వాళ్ళు కూడా కన్సల్టెన్సీ. తర్వాత 100 నుండి 400 కి డేటాని మూవ్ చేస్తారు, అంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఇక టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తారు, వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 500 లో ఏముంటది, క్లయింట్ లెవెల్ అన్నమాట, గోల్డెన్ క్లయింట్ అంటారు. ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేస్తారు, కంపెనీ నుంచి కొంతమంది ఎండ్ యూజర్స్ వచ్చి వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటాను మూవ్ చేస్తారు. మనం ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, డేటాను ఎలా మూవ్ చేస్తాం ఏంటనే డిస్కస్ చేస్తాం. బట్ ఈ కాన్సెప్ట్ ఏంటి, టిఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను ఎట్లా మూవ్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. సో టిఆర్ అంటే మీనింగ్ ఏంటి, టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. With help of TR, we can move the configurational data one server to another server. Okay. మీకు ఎగ్జాంపుల్, మీరు డెవలప్మెంట్ సర్వర్ లో మీకు యాక్సెస్ ఉంది, ప్రొడక్షన్ సర్వర్ లో యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు మీరు, మీకు యాక్సెస్ లేదు, వేరే సర్వర్ లో ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా వర్క్ ఉంది, మీకు అవసరం అవుతుంది, ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి వచ్చినది. డెవలప్మెంట్ సర్వర్ లో మీకు యాక్సెస్ ఉంది, క్లయింట్ నెంబర్ 100 కి ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా మీకు యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి వచ్చిన ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తాము. బేసెస్ టీమ్ వాళ్ళకి, బేసెస్ టీమ్ ఉంటారు, బేసెస్ కన్సల్టెంట్ ఉంటారు, అబాప్ కన్సల్టెంట్, బేసెస్ కన్సల్టెంట్ మనం డిస్కస్ చేసాం. బేసెస్ కన్సల్టెంట్స్ అంటే ఈ డేటాబేస్ అంతా కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఏం చేస్తారు, ఫైర్ ఫైటర్ ఐడిని మనం రేట్ చేస్తామని చెప్పాలి. ఫైర్ ఫైటర్ ఐడి నోట్ చేసుకోండి పాయింట్, ఇంటర్వ్యూలోకి వచ్చి అడుగుతారు. ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తామని చెప్పాలి, అంటే ఒక మెయిల్ చేస్తాం, ఫైర్ ఫైటర్ ఐడి అంటే ఎమర్జెన్సీ అర్జెంట్ గా కావాలి మాకు, ఇన్వాయిసెస్ అయిపోయినాయి అని చెప్పేసి రేట్ చేస్తాం. అట్లా వేరే దాంట్లో కూడా మీకు యాక్సెస్ ఇస్తారు. ఓకే, ఎనీవే టిఆర్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డేటాను మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కిందకి రండి. ఎస్ఏపిలో డేటాస్ ఏముంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా అనేవి ఎండ్ యూజర్ యాక్టివిటీస్, వీటికి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ అంటే ఏంటి, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా, టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా, జిఎల్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, కంప్లీట్ గా మాస్టర్ డేటా. ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. థర్డ్ వన్ లో మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ అనేది ఓన్లీ థర్డ్ స్టెప్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషన్ డేటా ఎలా సేవ్ అవుతుంది, ఎలా ట్రాక్ చేస్తామో బేస్డ్ ఆన్ ది టిఆర్ నంబర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సో ఎస్ఏపీలో 2 స్క్రీన్స్ ఉంటాయి మనకు తెలుసు కదా. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎండ్ యూజర్ కి సంబంధించింది, ఎస్పీఆర్ఓ స్క్రీన్ కన్సల్టెంట్ కి సంబంధించింది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుందా? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుందా? నో సార్, ఉండదు. ఎందువల్ల? ఎండ్ యూజర్ అనే వాళ్ళకి కాన్ఫిగరేషన్ చేయరు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఉండదు. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ అండి. మీరు చాలా మంది ఈసీసీ వేరు S/4HANA వేరు అనుకుంటున్నారు. 90%, 95% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. 95% యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. 90 అనుకుందాం, ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఈసీసీ S/4HANA బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ టు సేమ్. సో 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి, ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పీఆర్ఓ స్క్రీన్. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కిందకి రండి. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్. Transactional data అంటే మీనింగ్ ఏంటి? In the SAP EG access screen, we can post any document entry. It is nothing but transactional data. In SAP EG access screen, we can post any document entries. It is nothing but transactional data. Example ఏం చెప్పొచ్చు? GL posting, GL clearing. Vendor invoice posting, vendor invoice clearing. Customer invoice posting, customer invoice clearing. Transport, transactional data. Transport request not generated. ఇక్కడ జనరేట్ అవ్వదు. ఇది మొత్తం చదవండి, ఇంపార్టెంట్. ఇవి మీరు డిస్కషన్ చేయాలంటే కమాండింగ్ ఉండాలి, బుక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ ఎట్లయినా చేయొచ్చు, కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తామని అడగరు కదా. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ అనేది సెకండరీ. రేపు వెళ్ళి మీ జాబ్లోకి వెళ్ళి డాక్యుమెంట్ చూస్తానే చేసుకుంటారు, అది వీడియోస్ చూస్తానే చేస్తారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, బుక్ థియరిటికల్ నాలెడ్జ్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. ఇది మాస్టర్ డేటా. మాస్టర్ డేటా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే చేస్తాం. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, ఇవన్నీ మాస్టర్ డేటాస్. వీటికి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. నెక్స్ట్ ఎస్పీఆర్ఓ స్క్రీన్, కాన్ఫిగరేషనల్ డేటా. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మాత్రమే కాన్ఫిగరేషనల్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో టిఆర్ జనరేట్ అవుతుంది. ఇన్ ది ఎస్పీఆర్ఓ స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి మస్ట్ జనరేట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అనేది జనరేట్ చేస్తాము. ఇన్ ది ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి మస్ట్ జనరేట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. This data will be moved from one server to another server. ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్ కి మూవ్ చేయడానికి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. డేటాను ఎలా మూవ్ చేస్తామో విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్, విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డెవలపింగ్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేయడానికి టిఆర్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. నేను మీకు నోట్స్ ఇస్తున్నానంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనే. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ డేటాను మూవ్ చేస్తాం.
Transport request means it is helps moving the configurational data one server to another server, like development server to quality server to production server. As a functional consultant, we can move the configurational data one client to another client within the server, one client to another client within the server, or one server to another server. Oh, wait. As a functional consultant, we can move the configurational data one client to another client. చూడండి, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము, వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్, అంటే క్లయింట్ నెంబర్ 800 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా వేరే క్లయింట్ మూవ్ చేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో 3 పార్ట్స్ ఉన్నాయి, 100, 200, 300. అంటే క్లయింట్ అన్నమాట. అది 100 అనేది ఒక క్లయింట్, 200 అనేది ఒక క్లయింట్. సో ఒక క్లయింట్ నుంచి మరొక క్లయింట్ కి మూవ్ చేయడానికి వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, అంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేయడానికి మూవ్ చేస్తాం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. ఓ పని చేయండి, పైకి వెళ్ళండి ఇమేజ్ దగ్గరికి. చూడండి, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేయడానికి టిఆర్ అనేది అవసరం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మూవ్ చేస్తాం, టిఆర్ అనేది అవసరం. బట్ డెవలప్మెంట్ సర్వర్ లో 100 నుండి 300 కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరమా? No, sir. Not required. సేమ్ టు సేమ్ బేసిస్ కన్సల్టెంట్ నుంచి అప్రూవల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్, one client to another client, if you want to move the data within the server, one client to another client, basis consultant permissions is not required. మనం డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు, బేసిస్ కన్సల్టెంట్ నుండి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్, you need to take the approval from the basis team. Basis team వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేయాలంటే బేసిస్ టీమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. విత్ ఇన్ ద సర్వర్, అంటే డెవలప్మెంట్ సర్వర్ లోనే క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేయాలి. అటువంటప్పుడు బేసిస్ కన్సల్టెంట్ నుండి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిందికి వెళ్ళండి. వెయిట్. ఓకే, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, వెయిట్. మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఓకే, చూడండి, కిందికి రండి, వెళ్ళండి, అవసరం లేదు. ఓపెన్ చేయండి, అది చూడండి, పైకి వెళ్ళండి. చూడండి, హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. ఏటీ కోడ్ ఉపయోగిస్తాము, మనం చేస్తాం. SE09 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి మనం టిఆర్స్ ని జనరేట్ చేస్తాము. అలాగే టిఆర్ ని రిలీజ్ కూడా చేస్తాము. SE09 ఆర్ SE10, ఈ 2 టీ కోడ్స్ ఉపయోగించి మనం డేటాని మూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కిందకి రండి.
ఐఎమ్ సారీ, చూడండి. సో వన్స్ మామూలుగా టీఆర్ క్రియేట్ చేయాలన్నా, టీఆర్ రిలీజ్ చేయాలన్నా SE09 ట్రాన్సాక్షన్ కోడ్ లేదంటే SE10 ట్రాన్సాక్షన్ కోడ్ ని ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ transport request in SAP. How many types of requests in SAP? Transport request, transport and action. How many types of transport requests in SAP? Transport request ఎన్ని రకాలు ఉన్నాయి SAP లో? 2 types ఉంటాయండి. TR divided in 2 types అన్నమాట. 2 types ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉంటాయి. TR divided in 2 types అన్నమాట. In the standard SAP, we have 2 types of transport requests is available. SAP లో TRs అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉంటాయి. 2 types of the TRs ఉంటాయి. ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ఇది కూడా బీ కేర్ఫుల్. TRs ఎన్ని రకాలు ఉన్నాయి SAP లో? 2 types ఉంటాయి. ఫస్ట్ వన్, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఎన్ని రకాలు ఉన్నాయి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటారు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్, ఇలా 2 types ఆఫ్ ది రిక్వెస్ట్ లోనే ఉన్నాయి. SAP లో ఎన్ని రకాల టీఆర్స్ ఉన్నాయి? 2 types ఉంటాయి. 2 types ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లోనే ఉన్నాయి SAP లో. ఫస్ట్ వన్, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా ఇవి ఉపయోగిస్తారు. చూడండి, కస్టమైజ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా కస్టమైజ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. కస్టమైజ్ SAP లో ఎన్ని రకాల టీఆర్స్ ఉన్నాయి? 2 types ఉన్నాయి. కస్టమైజ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు కస్టమైజ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM, PP, CO కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. వీళ్ళు కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. సెకండ్ వన్ ఏంటి? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. అది కలర్ రెడ్ ఇవ్వండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ సెకండ్ వన్ ఏముంది? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లేదంటే TR యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ది ప్రోగ్రామింగ్ అప్డేట్స్. అంటే ABAP కన్సల్టెంట్ ఉంటారు కదా, ABAP కన్సల్టెంట్ అనేవాళ్ళు ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. TRs అనేవి 2 parts ఉంటాయి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో కస్టమైజ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్, FI, MM, SD, PP, వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎక్సెప్ట్ ABAP కన్సల్టెంట్, ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఈ పాయింట్ కూడా మీకు తెలియదు. ఒక్క ABAP కన్సల్టెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ SAP లో. ఒక్క ABAP కన్సల్టెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంటే. సో కస్టమైజ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ FI, SD, MM, PP, CO వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సెకండ్ రిక్వెస్ట్ ఏంటి? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ABAP కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసము ఇవన్నీ ఉపయోగిస్తారు. ఎందుకంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పచ్చు? ABAP. ఓకే, నెక్స్ట్ చూడండి. TR కెన్ మూవ్ ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. TR ఉపయోగించి ఏ డేటాను మూవ్ చేస్తాము? ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. If you can do any activity on the end user screen or master data screen, transport request cannot updated. మామూలుగా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసేది ఏది కూడా TR జనరేట్ అవ్వదు. ఓన్లీ SPRO స్క్రీన్ లో చేసే వాటికి మాత్రమే TR అనేది జనరేట్ అవుతుంది. ఇట్ మీన్స్ TR నాట్ ఫర్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ఏంటి?
ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ కిందకి రండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఓకే కంప్లీటెడ్, ఈ తర్వాత చెప్తాను లాస్ట్ పాయింట్. సో మీకు అర్థమైందా టిఆర్ అంటే ఏంటో అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నేను కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తూ వెళ్ళిపోయాను అనుకోండి, మన కోర్స్ 2 months లో అయిపోతుంది. ఒక 50 to 60 classes లో అయిపోతుంది. నేను రీసెంట్ గా ఒక ఆయన దగ్గర పర్చేజ్ చేశాను వీడియోస్. ఆయన వరకు 20 years ఎక్స్పీరియన్స్ అంట, బాగా చెప్తారంటే పర్చేజ్ చేశాను. ఒక 56 ఏమో వీడియోస్ ఫార్వర్డ్ చేశారు నాకు. అసలు మనీ వేస్ట్ అనిపించింది నాకు, అట్లా ఉన్నాయి. మీకు నోట్స్ చెప్తున్నాను, కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తున్నాను. 60 classes చెప్తారు, మనం ఆల్మోస్ట్ 80 classes చెప్తున్నాం. మాక్సిమం 60 అంటే ఒక 50, అంటే అప్రాక్సిమేట్లీ 50 to 55, 60 2 months లో కంప్లీట్ చేసేస్తారు, మళ్ళీ షార్ట్ డేస్ సండేస్ కూడా కలిపి. మనం ఏంటంటే 80 classes చెప్తున్నాను, విత్ నోట్స్ కూడా చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్, సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇవన్నీ ఉన్నాయి. సో ఎనీవే, సో మనం ఇప్పుడు టీఆర్ క్రియేట్ చేద్దాం. టీఆర్ ఓకే, టీ కోడ్ ఏంటి? SE09 ఆర్ SE10. SE09 ఆర్ SE10 ఏదైనా ఉపయోగించండి. వెళ్ళండి SE09. టీఆర్ రిలీజ్ చేయాలన్నా, టీఆర్ క్రియేట్ చేయాలన్నా సేమ్ టీ కోడ్స్ SE09 ఆర్ SE09. కరెక్ట్ ఇవ్వండి. వెయిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా కస్టమైజ్ రిక్వెస్ట్ కింద చూడండి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉంది, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. మనం ఎవరు? మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది రిమూవ్ చేసేయండి, తీసేయండి, టిక్ మార్క్ తీసేయండి. సో మనం కస్టమైజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరికి సంబంధించింది? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP కన్సల్టెంట్ కి సంబంధించింది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ we want to specify the customizing request. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP కి సంబంధించింది. సో టీఆర్ క్రియేట్ చేస్తున్నాం, పైన క్రియేట్ చేయండి, క్రియేట్. ఇక్కడ చూడండి, క్రియేట్ ఒక విండో అనేది ఓపెన్ అయింది మనకి. ఇక్కడ టీఆర్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఒక విండో అనేది ఓపెన్ అయింది. కంటిన్యూ చేయండి. అక్కడ నేమ్ ఇవ్వండి, డిఫైన్ కంపెనీ, డిఫైన్ కంపెనీ. క్రియేట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. చూసారా ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయింది. డిఫైన్ కంపెనీ పైన చూడండి, పైన ఇక్కడ కాదు, కింద. అదే నెంబర్ కింద కూడా ఉంది చూడండి, చూసారా పైన కనిపిస్తుంది. మీరు డిఫైన్ కంపెనీ ఇచ్చే లాస్ట్ నోట్ సెకండ్ వన్, అది డిఫైన్ కంపెనీ అన్నాడు. చూసారా ఇది నంబర్, ఇది టిఆర్ నంబర్ 800. చూడండి 800 ఉంది, 800 కింద కూడా కనిపిస్తుంది 800 అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ టిఆర్ అంటారు దీన్ని, మెయిన్ టిఆర్. 800 కింద సబ్ టిఆర్, మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. పైన కనిపించేది ఏంటి? మెయిన్ టిఆర్, మెయిన్ టిఆర్ అంటారు దాన్ని. కింద కనిపించేది ఏంటి? సబ్ టిఆర్, మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక టిఆర్ అనేది జనరేట్ చేస్తాం. నెంబర్ ఎంత? 1020. ఇది మీ టిఆర్. సో ఈ టిఆర్ ఉపయోగించి మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎగ్జాంపుల్ OX15 వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, ఇవ్వండి డీటెయిల్స్ ఇవ్వండి. AMR గ్రూప్, AMAR ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం.
ఇది కూడా ఏఎంఆర్ గ్రూప్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి. ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. వెయిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా టీఆర్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ లో ఎలా క్రియేట్ చేస్తాం? డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాం. ఆ పేపర్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా టీఆర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. మనం ఇక్కడ నుండి చేసేస్తాం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా చూడండి, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. బట్ ఎట్లయినా ఒకటే అవుతుంది. ఇక్కడ ఒక పని చేద్దాం. ఫస్ట్ ఓన్ రిక్వెస్ట్ అంటే మీరు టీఆర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. అక్కడ మీ టీఆర్ నెంబర్ అంత ఇవన్నీ పాతవి మీవి, ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట. ఇంతకుముందు చేసినవి మీరు, అవి కాదు. కిందకి రండి. మీ టీఆర్ అంటే చూడండి, ఇప్పుడు ఒకటి క్రియేట్ చేశాం కదా. ఇదేనా? అదే సార్, మన నెంబర్ 1020 డిఫైన్ కంపెనీ జస్ట్ నౌ క్రియేట్ చేశారు. ఓకే ఫైన్, ఇదే కరెక్టే. అది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ టీఆర్ లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు అది ఇవ్వండి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా 1020 ఈ టీఆర్ లో డేటా అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సేవ్. డేటా వాస్ సేవ్. అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఏటీఆర్ లో ఐఎమ్ సారీ ఏటీఆర్ లో సేవ్ అయిందో మీకు ఇక్కడ అర్థమైపోయింది. ఈటీఆర్ లో మీరు డేటాని క్రియేట్ చేశారు, అంటే కాన్ఫిగరేషన్ అనేది చేశారనమాట. టీఆర్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఇలా మల్టిపుల్ టీఆర్స్ మీకు ఎన్ని కావాలన్నా అది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, టీఆర్ని క్రియేట్ చేస్తాం. ఆ సెషన్కి వెళ్ళండి. Hmm. 800 ఓపెన్ చేయండి. బ్యాక్కి రండి, మళ్ళీ చెప్తాను. బ్యాక్కి రండి. చూడండి, కస్టమైజ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో మనం ఫంక్షనల్ కాబట్టి కస్టమైజింగ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. డబుల్ క్లిక్ చేయండి. వెయిట్ చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టీఆర్ని చూడాలి. మనం ఏం చేస్తాం? కింద మోడిఫైబుల్ సెలెక్ట్ లో ఉండాలి. లాస్ట్ లో డిస్ప్లే పైన క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన టీఆర్ని చెక్ చేస్తున్నాం. డిస్ప్లే, ఇవన్నీ టీఆర్స్. ఇప్పుడు క్రియేట్ చేసింది చూడండి, ఫస్ట్ లో ఉంది. ఇంకా కింద చాలా ఉంది. ఇవన్నీ మీరు ఓన్ గా క్రియేట్ చేసిన టీఆర్స్ అన్నమాట. ఇవన్నీ మీరు ఓన్ గా క్రియేట్ చేసిన టీఆర్స్. కిందకి రండి. చూసారా, ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన టీఆర్స్. ఇవన్నీ ఫస్ట్ టీఆర్ చూడండి. ఫస్ట్ టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. మనం కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? డెవలప్మెంట్ సర్వర్లో చేశారు మీరు. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయాలి. మీరు డైరెక్ట్ గా మూవ్ చేయలేరు. మీకు ఉండదు యాక్సెస్. బేసిస్ టీమ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది యాక్సెస్. మీరు ఓన్లీ టీఆర్ని రిలీజ్ చేయగలుగుతారు, అంతే, ఇంకేమీ ఉండదు. ఓన్లీ టీఆర్ రిలీజ్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రియేట్ చేస్తారు కదా, టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక వెహికల్ చూడండి, వెహికల్ సింబల్. ఒక పని చేద్దాం. ఫస్ట్ మీరు దానిపైన క్లిక్ చేయండి. ఒక పని చేయండి, అవ్వలేదు, ఎలాబరేట్ చేయండి. 800 మెయిన్ టీఆర్, సబ్ టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని ఎలాబరేట్ రిలీజ్ చేయండి. ఇప్పుడు రిలీజ్ చేయండి. రిలీజ్. చూసారా టిక్ మార్క్ పడింది? చూసారా రిలీజ్ తర్వాత అక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? టీఆర్ అనేది రిలీజ్ చేసామన్నమాట. మెయిన్ టీఆర్ కూడా సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయండి.
రిలీజ్ లాస్ట్ లో మెసేజ్ చూడండి, రిలీజ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇక్కడ కనిపించట్లేదు ఇవన్నీ. చూడండి నెంబర్ టిఆర్ నెంబర్ ఎంత, లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 100 200 లాస్ట్ నెంబర్స్. ఆ టిఆర్స్ ఇక్కడ కనిపించట్లేదు. ఎందువల్ల? అవి రిలీజ్ చేసేస్తాం. అవి ఎక్కడ ఉంటాయి? బాకెళ్ళండి. లాస్ట్ లో రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి, మాడిఫైబుల్ తీసేసి రిలీజ్ ఇవ్వండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇవి మీరు రిలీజ్ చేసిన టిఆర్స్. టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇవి. సో మన కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేసాం, తర్వాత ఏం చేసాము, టిఆర్ ని రిలీజ్ చేస్తాం. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఏం చేస్తారు, ఒక మెయిల్ చేస్తారు, బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు, వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కాన్ఫిగరేషన్స్ based on the blueprint. Kindly move the configurational data from development server to quality assurance server అని చెప్పేసి మెయిల్ చేస్తారు. మీ టీఎల్కి ఒక సిసి కూడా యాడ్ చేయాలి. మెయిల్ చేసినప్పుడు బేసిస్ టీమ్ వాళ్ళు మీ డేటాని చెక్ చేసి వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు, వీఆర్ సక్సెస్ఫుల్లీ move the configurational data development server to quality assurance server అని చెప్పేసి మళ్ళీ మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది అనమాట. ఇట్లా టిఆర్ ని రిలీజ్ చేయడం అంటారు. మీరేమి రిలీజ్ చేయకండి ఇప్పుడు. ఎందువల్ల అంటే మీరు రిలీజ్ చేసేసారు అనుకో, మీరు చేంజెస్ ఏమైనా కావాలని తర్వాత చేయలేరు. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రొడక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత చేంజెస్ ఏమైనా చేయాలంటే మళ్ళీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు ఏమీ కూడా చేయొద్దు. ఈ క్లాస్ జస్ట్ వినండి, కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయండి. లేదంటే ఆ టిఆర్స్తో మనకు అవసరం లేదనుకుంటే రిలీజ్ చేయండి, లేకపోతే వద్దు. టిఆర్ క్రియేట్ చేసాము, బేస్డ్ ఆన్ ది టిఆర్ పైన కాన్ఫిగరేషన్ చేసాము అండ్ రిలీజ్ చేసాము. ఎలా రిలీజ్ చేయాలంటే మీకు అర్థమైంది కదా, క్లియరా? టిక్ మార్క్స్ ఉంటే రిలీజ్ అయినట్లు. 800 ఇస్ ద మెయిన్ టిఆర్, కింద కనిపించేది సబ్ టిఆర్, మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. ఇవన్నీ రిలీజ్ చేసిన టిఆర్స్. రిలీజ్ చేయడం ఎక్కడ ఉన్నాయి, బ్యాక్ వెళ్ళండి. రిలీజ్ తీసేయండి, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇవన్నీ ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, వాటికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కనిపిస్తుంది. వన్ మోర్ ప్లస్ చూడండి. ఇవన్నీ మీరు చేసిన వర్క్ సంబంధించిన కంప్లీట్ యాక్టివిటీస్. ఇవన్నీ ఈ టిఆర్ లో మీరు ఏం సేవ్ చేస్తారు, ఏం చేస్తారు చూడండి. ఇవన్నీ కనిపిస్తాయి. డిఫైన్ కంపెనీ, బిజినెస్ ఏరియా, ఇవన్నీ చదువుకోండి. ఇదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ప్రతి కాన్ఫిగరేషన్ కి టిఆర్ జనరేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషనల్ డేటా హ్యాస్ వన్ టిఆర్ నంబర్. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా ట్రాక్ చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, దానికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఒక వెండార్ క్రియేట్ చేసాం, ప్రతి వెండార్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఒక కస్టమర్ క్రియేట్ చేసాం, ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సేమ్ టు సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ హ్యాస్ వన్ నంబర్. ఎక్కడ స్టోర్ అవుతుంది ఈ నంబర్ అనేది? టిఆర్ లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా కూడా నంబర్ ఉంటుంది. ఇది టిఆర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టిఆర్స్. ఇవి రిలీజ్ చేయలేదు మనం. మీకు ఎలా రిలీజ్ చేయాలో తెలుసు, డెడ్ ఈజీ. ఆ వెహికల్ సింబల్ పైన క్లిక్ చేస్తాం, చేయకండి మీరు, జస్ట్ చూపించండి. వెహికల్ చేస్తాం, వెహికల్ పైన క్లిక్ చేసి మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్ టిఆర్ రిలీజ్ చేయండి, తర్వాత మెయిన్ టిఆర్ రిలీజ్ చేయండి. టిఆర్, అందుకే ఆ వెహికల్ సింబల్ ఉంది. టిఆర్ అంటే ఏంటి? ఒక వెహికల్ అన్నారు. ఈ కాన్ఫిగరేషనల్ డేటాని అవి క్యారీ చేస్తుంది కాబట్టి వెహికల్, టిఆర్ ని ఒక వెహికల్ కింద డెఫినేషన్ చెప్తారు ఎస్ఐపిలో. జాబ్ లోకి వెళ్ళినా కూడా సేమ్ స్ట్రక్చర్, ఈసీసీ S/4HANA సేమ్ స్ట్రక్చర్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. సో దీన్ని టిఆర్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఈ విధంగా డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. మీరు ఎవరు ఈ కాన్ఫిగరేషన్స్ చేయకండి, జస్ట్ చూడండి. మీరు మూవ్ చేశారనుకోండి, మళ్ళీ మీకు ఏమైనా చేంజెస్ రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏమి మూవ్ చేయదు, జస్ట్ క్లాస్ వినండి. తర్వాత ఇంప్లిమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయండి. ఆ డేటాను మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. అందువల్ల ఇక్కడ అన్ని కూడా రిలీజ్ చేయని టిఆర్స్ ఉన్నాయి. రిలీజ్ చేసిన వాటిని ఎలా చూస్తామో, ఎక్కడ చూస్తామో, బ్యాక్ వెళ్ళండి. రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి.
డిస్ప్లే. ఇవి మీరు రిలీజ్ చేసిన టిఆర్స్. స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఇవి రిలీజ్ చేసిన టిఆర్స్. మీరు ఎన్ని రిలీజ్ చేస్తే అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. అక్కడ కనిపించవు, ఫస్ట్ లో కనిపించవు. నెక్స్ట్ టిఆర్ డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు. బాగా చెప్తాను. టిఆర్ డిస్క్రిప్షన్ ఏదైనా మీరు రాంగ్ గా ఇచ్చారు, ఎలా మార్చుకోవచ్చు బాగా. అయ్యో ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఎస్సీ ఓపెన్ చేయండి. SP10కి వెళ్ళండి. SC10 ఐఎమ్ సారీ. వెళ్ళారు కదా? ఇక్కడ మోడిఫైబుల్ సెలెక్ట్ లో ఉంది. కస్టమైజింగ్ రిక్వెస్టే ఉండాలి. ఆల్వేస్ వీ నీడ్ టు సెలెక్ట్ ది కస్టమైజ్ రిక్వెస్ట్. రిమైనింగ్ మనకు సంబంధం లేదు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది బేసిస్ టీమ్ వాళ్ళవి, మిగతావేవి మనకు సంబంధం లేదు. ఓన్లీ కస్టమైజింగ్ రిక్వెస్టే సెలెక్ట్ చేసుకోవాలి, మిగిలినవన్నీ మనకు సంబంధం లేదు. మోడిఫైబుల్ సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఏదైనా ఒక టిఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారా? వెయిట్ చేశారు కదా? పైన ఓపెన్ చేద్దాము. ఇక్కడ చాలా వచ్చినాయి కదా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, అన్ని వద్దు. ఐఎమ్ సారీ, 1 minute. పైన అక్కడ మనకి ఒక స్పెట్ సింబల్ అని చూసారా? పైన స్పెట్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మార్చుకోవచ్చు. చూసారా? టిఆర్ డిస్క్రిప్షన్ మీరు ఏదైనా రాంగ్ గా మెయింటైన్ చేస్తారు, తప్పుగా మెయింటైన్ చేస్తారు. అటువంటిప్పుడు ఇక్కడ మీరు టిఆర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? క్లియరా? నెక్స్ట్ ఇలా మీరు మార్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 200 కూడా మూవ్ చేయొచ్చు. డెడ్ ఈజీ. ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తే మళ్ళీ మీరు అది చేశారనుకోండి, డేటా అంతా కరప్ట్ అయిపోతుంది. అది వద్దులేండి. ఇప్పుడు మామూలు క్లయింట్ నెంబర్ మీరు ఎక్కడ చేస్తున్నారు? 800 లో చేస్తున్నారు. 800 లో క్లయింట్ నెంబర్ 800 ఇది ద సోర్స్ క్లయింట్. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. న్యూ తీసుకోండి సార్. అవసరం లేదు, కిందకి వెళ్ళండి. ఒక క్వశ్చన్ చూడండి. when TR is not required in TR management, when TR is not required in when TR release is not required, when TR release is not required in TR management. When TR is మీరు టిఆర్ అనేది రిలీజ్ చేయకుండానే మనం ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేయొచ్చు అండి. ఇంటర్వ్యూలు అడుగుతారు. కింద టైప్ చేయండి, ఆన్సర్ టైప్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా, if you want to move the configurational data one client to another client within the server,
TR release is not required. TR release is not required. Student, if you want to move the configurational data one client to another client within the server, TR release is not required. And basis consultant requirement also not required. And basis consultant requirement also not required. ఈ పాయింట్ క్లియర్ అయింది కదా మీకు? విత్ ఇన్ ద సర్వర్ లో మీరు టిఆర్ రిలీజ్ చేయాలంటే టిఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. డేటాను మూవ్ చేయాలి. కాన్ఫిగరేషనల్ డేటాని విత్ ఇన్ ద సర్వర్ లో మూవ్ చేయాలి. విత్ ఇన్ ద సర్వర్ లో టిఆర్ విత్ ఇన్ ద సర్వర్ లో డేటాని మూవ్ చేయాలి. టిఆర్ అవసరం లేదు. క్లయింట్ నంబర్ 100 నుండి 200 కి ఆర్ 300 కి మూవ్ చేయాలి. టిఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టు సేమ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో అవసరం లేదు. బట్ if you want to move the configurational data one system to another system, TR release is mandatory. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ 800 నుండి 810 కి మూవ్ చేయాలి. కింద టైప్ చేయండి 800 is the source client. సో 800 లో చేశారు మీరు కాన్ఫిగరేషన్స్. 810 కి మూవ్ చేయాలి. 800 to 810. Target client. 800 is the source client. 810 is the target client. So 800 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని 810 కి మూవ్ చేయొచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. తర్వాత చెప్తాను. ఇది వద్దులేండి, మీరు చేసేసారు అనుకో మీ డేటా అంతా ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది. మీకు ఇంకా మీరు ఇక్కడ ఏమి చేంజెస్ చేయలేరు. అందులో ఇలా కూడా డేటాని మూవ్ చేస్తారు వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. చాలా సింపుల్ గా మూవ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక టీ కోడ్ ఉంటుంది, నోట్ చేసుకోండి. SCC1 ఈ టీ కోడ్ ఉపయోగించి చేయొచ్చు. బట్ మీరు ఎవరు చేయకండి. సో ఇది టిఆర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా లేదా? కాన్ఫిగరేషన్స్ ఈజీయే. ఏముంది, ఒక టిఆర్ క్రియేట్ చేస్తాము, దాని మీద కాన్ఫిగరేషన్ చేస్తాము, టిఆర్ రిలీజ్ చేస్తాము. 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉంటాయి, మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. 800 ఇస్ ద మెయిన్ టిఆర్. దాని కింద ఉన్న డేటా అంతా సబ్ టిఆర్ రిలీజ్ చేస్తాము. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిఆర్స్? 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉంటాయి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజ్డ్ టిఆర్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అండ్ కస్టమైజింగ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ అనేది బేసిస్ టీమ్ వాళ్ళకి సంబంధించింది. కస్టమైజింగ్ టిఆర్ అనేది FI ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ వీళ్ళందరికీ సంబంధించింది. క్లియరా? ఈ కాన్ఫిగరేషన్స్ ఏమి చేయకండి మీరు, జస్ట్ వీడియో చూడండి అంతే, ఇంకేమొద్దు. తర్వాత చూడండి హౌ టు మూవ్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎగ్జాంపుల్ మనం టిఆర్ బేస్ పైన ఉంది, పైన క్వశ్చన్ ఉంది ఆల్రెడీ, చూడండి పైన ఉంది. ఎగ్జాంపుల్ టిఆర్ ను ఉపయోగించాము, రిలీజ్ చేసాం, ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేసాం. అట్లా కాకుండా జిఎల్ ప్రతి కంపెనీలో కూడా మాస్టర్ డేటా టీమ్ అని ఒక టీం ఉంటారు. మాస్టర్ డేటా టీమ్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ మాస్టర్ డేటా వరకే రెస్పాన్సిబిలిటీ. జ్యోతి అనే మన దగ్గర ట్రైనర్ ఉన్నారు, 24 lakhs ప్యాకేజ్ జాబ్ చేస్తున్నారు. ఆవిడ ఏం చేస్తారు, యాక్చువల్గా ఓన్లీ మాస్టర్ డేటా టీంలోనే వర్క్ చేస్తున్నారు. అంటే ఏంటి, LSMW అని ఒక వీడియో ఇచ్చాను మీకు, అది చూడండి అని చెప్పాను. మరి ఎంతమంది చూసారో తెలియదు నాకు. అంటే డేటాని మైగ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో డేటా ఉంది, మన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం జిఎల్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. SE21M ట్రాన్సాక్షన్ కోడ్ లో డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ డేటా అంతా ఏమవుతుంది, వేరే దాంట్లో మ్యాప్ చేయాలి, వేరే కంపెనీ కోడ్ లో మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేస్తాము, ఇప్పుడు మామూలుగా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇవన్నీ కూడా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ కి టిఆర్ ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తున్నాం. మరి మాస్టర్ డేటాను ఎలా మూవ్ చేస్తారు? We can move the master data or transactional data with help of LSMW, LTMC, BDC,
ఐడాక్స్ అని చెప్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, ECCలో ఉపయోగిస్తారు. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు, S/4HANAలో ఉపయోగిస్తారు. LSMW LTMC బోత్ ఆర్ ఈక్వల్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు రెండింటికి కూడా. నెక్స్ట్ BDC బిజినెస్ డేటా కమ్యూనికేషన్స్, ఐడాక్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్, ఇటువంటి వాటిని ఉపయోగించి డేటాని మూవ్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు. వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి డేటాని విత్ హెల్ప్ ఆఫ్ TR మూవ్ చేస్తారు. మరి ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా మీ దగ్గర ఉంది, SAPలోకి ఏ విధంగా డంప్ చేస్తారు? LSMW ఉపయోగిస్తాము, LTMC ఉపయోగిస్తాము, BDC LSMW LTMC చెప్పండి, వదిలే BDC ఐడాక్స్ నేను చెప్పకండి, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఈ రెండు చెప్పండి. ECC అయితే LSMW వాడతాము, GL మాస్టర్స్ అండ్ GL అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేసేస్తారు. వెండర్స్ మాస్టర్ డేటా అంతా డంప్ చేసేస్తారు, కస్టమర్ మాస్టర్ డేటా అంతా డంప్ చేసేస్తారు LSMW ఉపయోగించి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. LSMW ఇవన్నీ కూడా ఎలా డేటాని వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా ఎట్లా మూవ్ చేస్తారు అనేది ఉంది కంప్లీట్ గా. చూడండి ఒకసారి. క్లియరా? TR మేనేజ్మెంట్ అంటే అర్థమైందా? ఎస్ సార్, క్లియర్. చాలా సింపుల్ కాన్సెప్ట్. థియరిటికల్ గా మీకు నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1 minute. ఈ TR కి సంబంధించి మనం ఓనర్షిప్ ని కూడా చేంజ్ చేయొచ్చండి. ఓనర్షిప్ TR యాక్చువల్ గా TR అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? ఒక పర్సన్ TR క్రియేట్ చేశారు, ఒక పర్సన్. ఈయన క్రియేట్ చేసిన TRs ని ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళకు కూడా చేంజ్ చేస్తారు. అట్లా కూడా జరుగుతుంది. ఎట్లా చేయొచ్చు? డెడ్ ఈజీ. చూడండి, SAPలోకి వెళ్ళండి. కొన్ని గుర్తులేవు, మర్చిపోయాను, నేను చెక్ చేసి నేను చూసి చెప్తున్నాను మీకు. TR క్రియేషన్ టీ కోడ్ ఏంటి? SC డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ కనిపిస్తుంది మీకు. రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ కనిపిస్తాయి. SC10 ఇవ్వండి. SEE P కాదు, SE. లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. చాలా సింపుల్ అన్నమాట. ఓనర్షిప్ ఎలా చేంజ్ చేయాలి? ఇప్పుడు TR కి సంబంధించిన TRs అనేవి ఒకరు క్రియేట్ చేశారు. ఎవరు వాళ్ళని ఏమంటారు? లీడ్ కన్సల్టెంట్ అంటారు. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, లీడ్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే TR క్రియేట్ చేస్తారు. ఈయన TR క్రియేట్ చేసి ఆ ఓనర్షిప్ అనేది టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తారు. టీంలో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఎట్లా? ఓనర్షిప్ చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఎవరు? 37, యూజర్ 58. మేడం ఉన్నారు, ప్రియాంక గారు మేడం ఉన్నారు. ఇది మేడం, ఇది మామూలుగా డెమో కాబట్టి ఇట్లా ఉంది. మీరు జాబ్లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఏముంటుంది? ప్రియాంక గారి నేమ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళు, ప్రియాంక, రాజు, రమణ, ఎవరైతే వాళ్ళ నేమ్ అనేది ఉంటుంది. సో TRs ఎవరు క్రియేట్ చేస్తారు? ఒక షీట్ మెయింటైన్ చేస్తారు, TR షీట్ అంటారు. ఆ షీట్ మెయింటైన్, ఒక ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తారు. TRs అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారు? TRs అంటే డైరెక్ట్ మనం చెప్పిన వేలో కూడా చేస్తారు. లేదంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, లీడ్ కన్సల్టెంట్ ఈయన ఏం చేస్తుంటారు? TRs అన్ని కూడా ఈయన మెయింటైన్ చేస్తుంటారు. ఒక TR క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? సేమ్ టు సేమ్ మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చేసామో అదే విధంగా TRs అనేవి క్రియేట్ చేస్తారు. డిస్ప్లేలోకి వెళ్ళండి. మనం ఆల్రెడీ చేసేసాం కదా, చాలా ఉన్నాయి మన దగ్గర. డిస్ప్లే
ఇక్కడ మీరు ఏ టిఆర్ ఇవన్నీ క్రియేట్ చేశారు, ప్రియాంక గారు మేడం గారు క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వేరే వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక టిఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టిఆర్ ని ఓనర్షిప్ అనేది చేంజ్ చేయాలి. పైన ఒక ఆప్షన్ చూడండి, రీసైకిల్ బిన్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, చేంజ్ ఓనర్. క్లిక్ చేయండి. చూసారా, ఫస్ట్ మీ నేమ్ ఉంది పైన, కింద న్యూ ఓనర్ అన్నారు. ఇక్కడ వేరే వాళ్ళ యూజర్ ఐడి ఇస్తారు, ఎవరికైతే ఓనర్షిప్ చేంజ్ చేయాలో వాళ్ళకి ఇస్తారనమాట, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్కి ఇవ్వాలి. రవి ఇచ్చేసి కంటిన్యూ చేశారనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ టిఆర్ అనేది ప్రియాంక గారి నుంచి ఎవరికైతే వాళ్ళకి ఆ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లీడ్ కన్సల్టెంట్ అనే వాళ్ళు టిఆర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేసిన టిఆర్స్ అన్ని కూడా ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అర్థమైంది ఈ పాయింట్? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, మీరు టిఆర్ లో మనం చేసిన ఏమీ చేయకండి, మీరు జస్ట్ చూడండి, థియరిటికల్ గా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one server to another server. How many types of transport requests? Two types only: workbench request, customizing request. Customizing request for FI consultant or all type of functional consultant or except ABAP consultant. Functional consultants అనే వాళ్ళు కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. వర్క్బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎలా చేస్తారు, ఎవరు ఉపయోగిస్తారు? ABAP కన్సల్టెంట్. సో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత టిఆర్ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేస్తే టిక్ మార్క్స్ కనిపిస్తాయి. అవి ఏం చేస్తామో ఒక స్క్రీన్ షాట్ తీసుకుని డేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ అనే ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. మీ టీమ్ లీడర్ కి సిసి ఇస్తారు. సో ఫైనల్ గా వాళ్ళు మూవ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఇస్తారు. సక్సెస్ఫుల్లీ వీఆర్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు కాన్ఫిగరేషనల్ డేటా అని మీకు రిప్లై కూడా ఇస్తారు. కంప్లీట్ చేసేసాము, యాక్టివిటీ సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు మూవ్ చేస్తారు. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేసేసారు. తర్వాత ఏమైనా చేంజెస్ చేయగలరా? మీరు చేయగలరా లేదా? ఇంటర్వ్యూ క్వశ్చన్. షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఎంఎస్ వాడు ఇమేజ్ ఉంది కదా, డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ ఇమేజ్ ఉంది కదా, చూపించండి. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేశారు. ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, డెవలప్మెంట్ సర్వర్ నుంచి డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసేసి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు వెళ్ళారు. తర్వాత ఏమైనా చేంజెస్ చేయగలరా? నో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అందుకే మిమ్మల్ని మూవ్ చేయొద్దు అంటున్నాను. అది సపరేట్ టియర్, మనం మూవ్ చేసిన సపరేట్ టియర్ కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టిఆర్ రిలీజ్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేశారు. మూవ్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? నో, నెవర్ యాక్సెప్ట్ చేయదు. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారు. టికెట్ రేట్ చేసిన ఎర్రర్ ఫామ్ అయింది. మీరు మళ్ళీ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారు? ఏ సర్వర్ లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో. మళ్ళీ డెవలప్మెంట్ చేయాల్సిందే. ప్రాసెస్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఏమైతే మీరు కాన్ఫిగరేషన్స్ మిస్ చేశారో అవన్నీ కూడా ఎర్రర్స్ ఫామ్ అయినా ఏదైనా ఏ చేంజెస్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ చేసి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ నుండి ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తారు. క్లియరా?
I have one ఓనర్షిప్ ఎలా doubt here. చేసుకోలేదు కదా. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మనం చేసిన ఈ కాన్ఫిగరేషన్స్ అని మనం టిఆర్ హెల్ప్ తో వాళ్ళకి మూవ్ చేసేస్తున్నాం. అయితే అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టికెట్ రేజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి వెనక్కి ఎట్లా పంపిస్తారు? అంటే పంపించరా డేటా? మళ్ళీ మనం మొత్తం ఎంటైర్లీ న్యూది చేస్తామా? వెనక్కి పంపించేది ఏమి ఉండదు. ఓకే. వెనక్కి ఏం వెనక్కి పంపించడం ఉండదు. టికెట్ రేజ్ చేస్తారు కదా. టికెట్ రేజ్ చేసినప్పుడు ఏమైతే మీకు ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లం అనేది మీరు మళ్ళీ చేస్తారు. ఎక్కడ జరుగుతుంది? డెవలప్మెంట్ సర్వర్ లో జరుగుతుంది. అక్కడ నుండి మళ్ళీ మూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే డెమో సర్వర్ కాబట్టి మీకు అంతా ఒకేలా అనిపిస్తుంది. అక్కడ దేనికది సపరేట్ గా ఉంటుంది సర్వర్స్ అన్ని కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అనేది. ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి అంటే మొత్తం కాదు, ఇంప్లిమెంటేషన్ కాదు, టోటల్ ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ఏ పర్టిక్యులర్ పాయింట్ లో ఇష్యూ వచ్చిందో రేజ్ చేశారు. ఫస్ట్ నుండి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర డెవలప్మెంట్ సర్వర్ లో చేసింది ఉంటుంది. మూవ్ చేశారనుకోండి, మీకు ఎలా చేయాలో తెలుసు, చేసింది ఉంటుంది. మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి వన్ మోర్ టిఆర్ క్రియేట్ చేస్తారు. సేమ్ టిఆర్ మీద వర్కౌట్ అవ్వదు. కొత్తగా ఇంకొక టిఆర్ ని క్రియేట్ చేస్తారు. టిఆర్ రేస్ చేసి మూవ్ చేశాక సేమ్ కాన్ఫిగరేషన్ మనకు కూడా విజిబుల్ ఉంటుందా సార్? విజిబిలిటీ ఉంటుందండి, చేంజెస్ అవ్వండి అంతే. చేంజెస్ అవ్వ. మీరు టిఆర్ మూవ్ చేసిన తర్వాత మనం అసలు చేంజెస్ అనేవి ఏమీ చేయలేము. విజిబిలిటీ ఉంటుంది కానీ చేంజెస్ అనేవి చేయలేము. బట్ మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకుని వన్ మోర్ టిఆర్ మళ్ళీ క్రియేట్ చేయాలి. అప్పుడు చేంజెస్ ఒకవేళ కొత్త దానిలో చేశాక మళ్ళీ ఆ టిఆర్ పంపిస్తే వాళ్ళు అసైన్ చేసుకుంటారు. మళ్ళీ మీరు చేంజెస్ చేసిన తర్వాత టిఆర్ జనరేట్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళు బేసిస్ టీమ్ వాళ్ళు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు. దేనికి సంబంధించి వాటికి యాడ్ అవుతాయి ఆటోమేటిక్. అదంతా సిస్టమ్ అరేంజ్మెంట్స్ బేస్ గా చేసుకుని జరుగుతుంది ప్రాసెస్. ఓకే, క్లియర్ కదా? అర్థమైందా కంప్లీట్ గా టిఆర్ గురించి? ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ అండి. మేజర్ గా మీరు చదవాల్సింది ఆ షీట్ మొత్తం చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. టూ టైప్స్ ఆఫ్ ది రిక్వెస్ట్లు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటాయి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజ్డ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది అబాప్ కి సంబంధించింది. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. క్లియరా? yes sir. ప్రాపర్ గా చదవండి, ఓకేనా? రైట్. రేపు క్లాస్ పెట్టుకుందామా వద్దా? రేపు సండే కదా, క్లాస్ తీసుకుంటారా? చేద్దామా సార్? రేపు వద్దు సార్, 1 hour ఏగా. రేపు వద్దు సార్, రేపు హాలిడే తీసుకుందాం. రేపు హాలిడేనా? ఎస్ సార్. సరే సరే, ఓకే ఓకే అండి, ఫైన్. రేపు లేదు, రేపు రెస్ట్ తీసుకోండి. రేపు ఏం చెప్తాం? ఓకే, ఒకవేళ రేపు కాన్సెప్ట్ చెప్తే కనుక టిఆర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమో చూద్దాం. ఏపీపీ అన్నారు కదా సార్? ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వస్తుంది. అన్ని ఆర్డర్ లో చెప్తున్నానండి, వన్ వెయిట్ చేయండి. ఓకే సార్. దీని తర్వాత ఏమొస్తుంది కాన్సెప్ట్? నేను ఒక ఆర్డర్ ఫార్మేట్ లో చెప్తున్నాను. ఏపీపీ అవన్నీ అప్పుడే వదిలే, టైం ఉంది. ఒక 1 week లో ఏపీపీ అవన్నీ చెప్తాను. ఓకే. టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ టిఆర్ తర్వాత ఫార్మేట్ ప్రకారం వెళ్తున్నాను నేను. మ్యూట్లోకి వెళ్ళండి, ఎక్కడ నాయిస్ వస్తుంది, మ్యూట్లో ఉండండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికరింగ్ ఎంట్రీస్ అండి. రికరింగ్ ఎంట్రీస్ ఇది డిస్కస్ చేద్దాము. 1/2 hour పడుతుంది, 1/2 hour అంతే. రికరింగ్ ఎంట్రీస్ రేపు టాపిక్. రికరింగ్ ఎంట్రీస్ తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఏపీపీ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? రికరింగ్ ఎంట్రీస్ రేపు డిస్కస్ చేద్దాం. మండే సార్. మండే పెడతామా? సరే, రేపు రెస్ట్ తీసుకోండి, సండే ఎందుకు డైలీ.